హలో పోలీస్ స్టేషన్. ఎస్ మేడం. సార్ క్వార్టర్స్లో ఉన్నారు. హైకోర్టుకి వెళ్ళినా కూడా నా కేసులో తప్పులు ఎతకడం కుదరదు. అందుకనే ఎఫ్ఐఆర్ సుందరేశ్ సార్, అంటారు. ఎలాగైనా కేసు నుంచి నన్ను కాపాడండి. అందుకే కదా నేను ఇక్కడికి రమ్మన్నా. చాలా థ్యాంక్స్ సార్. సుందరేశన్ తీసుకోడు, ఇవ్వటమే చేస్తాడు. నీకు పాట పాడటం తెలుసా? అదే మంజాశ్రీ పాట. తెలీదు. సరే వదిలే, నేను చెప్తాను. పాట మాత్రమే కాదు, డాన్స్ కూడా నేర్పిస్తాను. మనకి టైం ఉంది కదా. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఎవర్రా ఈ టైంలో వచ్చింది? పోలీస్ క్వార్టర్స్ లో రైడా. నువ్వు ఎక్కడే ఉండు, నేను చూసి వస్తాను. ఎవర్రది? సార్ ఏంటయ్యా, ముఖ్యమైన రేప్ కేసు యొక్క ఫైల్ ను చూడనివరా? ఆఫీస్కి వచ్చి చూస్తే అందరికి తెలిసిపోతుంది. అందుకనే రహస్యంగా క్వార్టర్స్ లో వచ్చి చూద్దాం అనుకున్నా. ఆర్డీఓ మిమ్మల్ని చూడాలన్నారు. అప్పుడు నేను ఫుల్ డే లీవ్ అని చెప్పొచ్చు కదా. లీవ్ ని క్యాన్సిల్ చేసి మిమ్మల్ని రమ్మన్నారు. చాలా కోపంగా ఉన్నారు. నాశనమైంది. ఏంటి 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 డ్రెస్ కూడా మర్చుకున్నావా? వెళ్ళవయ్యా, వెళ్ళు. అరే, ఈ ఫైల్ ఎలా క్లోజ్ చేయాలి? ముందు డోర్ క్లోజ్ చేద్దాం. అయ్యయ్యో, ఈ టైంలో ఇంటర్వ్యూ కోసం ఎవరైనా ప్రెస్ వాళ్ళు వస్తే? అయ్యయ్యో. గుడ్ మార్నింగ్ మేడం. 3 రోజులు ఇక్కడ మేమెవరు ఉండమని కదా మీకు బాధ్యత అప్పగించాం. ఇప్పుడు ఎవరో పోకిన విధవలు గవర్నమెంట్ ప్రాపర్టీని ఆక్యుపై చేశారు. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా ఈ విషయం తెలియదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? లేదు, అదేంటంటే ఎందుకని ట్రెస్ ప్రాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని అంత పెద్ద బోర్డు రాసి అక్కడ ఉంచారు. యూ హావ్ టు టేక్ ద యాక్షన్ అగైన్స్ట్ దెం. ఎస్ మేడం. అందరిని బయటికి పంపించండి. ఇప్పుడే పంపిస్తాను. ఎవరు వాళ్ళు? వీరయ్య. ఎస్ మేడం.